ఒకరోజు అడవి అంచున ఒక కొత్త పులి కనిపించింది. దాని పేరు వీర. ఆ పులి చాలా గంభీరంగా మరియు చాలా భయంకరంగా ఉంది. ఈ అడవిలో ఎవరు రాజు? నేను చాలా బలంగా ఉన్నాను. ఈ అడవికి రాజు ఎవరు? అర్జును ఉన్నాడు. అతను ఈ అడవికి రాజు. అతను చాలా మంచివాడు. అర్జున్ చాలా బలవంతుడు మరియు అతను అందరితో చాలా బాగా ఉంటాడు. పులి అంటే శక్తి, దయ కాదు. వీర అర్జునను కరవటానికి వచ్చాడు. నువ్వు పులివి కదా, ఎందుకు ఇలా బలహీనంగా ఉన్నావు? అందుకే నువ్వు చాలా మంచిగా ఉన్నావు. పులులు చాలా భయంకరంగా ఉంటాయి, కాని నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. దయ బలహీనత కాదు, అది గొప్ప శక్తి. మనం ఇతరుల పట్ల ఎంతో దయతో మలుచుకోవాలి. అది మన బలం, బలహీనత కాదు. అది అడవిలో పనిచేయదు. వీర వచ్చిన తర్వాత జంతువుడికి మళ్లీ భయం మొదలైంది. జంతువులన్నీ చాలా అంటే చాలా భయపడుతున్నాయి. అర్జున, అతను చాలా భయంకరంగా ఉన్నాడు. అతను చాలా గంభీరంగా మరియు భయంకరంగా కనిపిస్తున్నాడు. భయపడొద్దు, నేను ఉన్నాను. భయపడకండి, ఆయనను మిమ్మల్ని ఏమీ చెయ్యరు. నేను ఉన్నానుగా, మీరు చింతించకండి. అడవిలో ఒక జ్ఞాని ఏనుగు ఉంది. దాని పేరు ధీర. ఆ ఏనుగు చాలా శక్తివంతమైనది మరియు ఎంతో తెలివైనది. శక్తి అంటే కేవలం బలం కాదు, హృదయం కూడా కావాలి. మనం చూడటానికి చాలా బాగుంటాం, కానీ కేవలం శక్తి ఉంటే సరిపోదు. మంచి మనసు కూడా ఉండాలి. మనసు మంచిదైతేనే మనం నిజంగా బాగుంటాం. నేను బలం ఉన్నవాణ్ణి, అదే సరిపోతుంది. నాకు ఇంకేదీ అవసరం లేదు. నా వద్ద తగినంత శక్తి ఉంది, అది నాకు సరిపోతుంది. నా బలమే నాకు ప్రామాణికం. సమయం నీకు నేర్పుతుంది. సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. అప్పుడు నీకు అంతా అర్థమవుతుంది. నా మాటలు నీకు మళ్ళీ గుర్తొస్తాయి. ఒక చిన్న జింక దారి తప్పింది. అమ్మా, ఎక్కడున్నావు? అమ్మా, నేను తప్పిపోయానమ్మా. అమ్మా. ఇది బలహీన జీవి. ఈ చిన్న బిడ్డ తప్పిపోయినట్లు ఉంది. ఇది మన సహాయం కావాలి. మనం ఈ చిన్న పాపకి సహాయం చేయాలి. అర్జున జింకను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లాడు. ధన్యవాదాలు అర్జున. నా బిడ్డను నాకప్పగించినందుకు మీకు నా కృతజ్ఞతలు. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది నా బాధ్యత. నేనందరికీ సహాయం చేస్తాను, ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇది నా బాధ్యత. నేను ఒక చిన్న పాప, అంత అమాయకురాల్ని. నా మనసుకి చాలా బాధ కలిగింది. వీర మొదటిసారి ఆలోచించడం ప్రారంభించాడు. ఇది నిజంగా బలహీనత లేక వేరే ఏదైనా? ఒకరోజు భారీ తుఫాన్ వచ్చింది. చెట్లు కూలిపోయాయి. మనమంతా ప్రమాదంలో ఉన్నాం. భయంకరమైన తుఫాను వస్తోంది. మనం చాలా ప్రమాదంలో ఉన్నాము. ఎందుకంటే ఇది చాలా పెద్ద తుఫాను. మనల్ని ఎవరు కాపాడతారు? మనం ఏదైనా సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి. అర్జున అందరిని ఒక చోటుకి తీసుకెళ్లాడు. అందరూ చాలా భయపడుతున్నారు, ఎందుకంటే ఒక పెద్ద తుఫాన్ వస్తోంది. అందరూ ఇక్కడికి రండి, ఇది సేఫ్ ప్లేస్. ఈ ప్రదేశంలో అందరూ చాలా సురక్షితంగా ఉన్నారు. ఏమీ భయపడకండి, అందరూ క్షేమంగా ఉంటారు. ధన్యవాదాలు అర్జున, నువ్వు చాలా మంచివాడివి. నువ్వు మా అందరి గురించి ఆలోచిస్తావు. నువ్వు అసలైన రాజువి. మరోసారి కృతజ్ఞతలు అర్జున. ఒక కోతి చెట్టు కింద చిక్కుకుంది. నేను సహాయం చేయాలా? నేను సహాయం చేస్తాను. ధన్యవాదాలు వీరా. నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నీకు నా కృతజ్ఞతలు. నువ్వు లేకపోతే నా ప్రాణాలకే ప్రమాదం ఉండేది. ధన్యవాదాలు వీరా. ఇది కొత్తగా అనిపిస్తోంది. నాకిది చాలా బావుందనిపిస్తుంది. ఎందుకో కాని మనసంతా హాయిగా ఉంది. ఇదే నిజమైన శక్తి. తుఫాన్ తర్వాత అడవిలో శాంతి వచ్చింది. అర్జున, నువ్వు నాకు చాలా నేర్పించావు. మనం ఎలా ఉండాలో, ఇతరులకు ఎలా సహాయం చేయాలో నువ్వు నాకు చెప్పావు. మనమంతా కలిసి జీవిస్తే అడవి సంతోషంగా ఉంటుంది. మనం రాజులం. మనం ఇతర జంతువులకు సహాయం చెయ్యాలి, ఎందుకంటే అది మన ధర్మం.